ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జనసేన పార్టీలో మరోసారి పదవుల భర్తీ జరగబోతుందా? ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రికి కీలక పదవి దక్కబోతుందా? ఆయనతో పాటు మరికొందరు నేతలకు కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు పవన్ రెడీ అయ్యారా? ఈసారి 60 మంది నేతలు పవన్ దృష్టిలో ఉన్నారా? మరి ఎవరెవరికి ఏ పదవులు దక్కబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనసేన ఆశావాహులకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే కీలక పదవులు భర్తీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లతో పవన్ కీలక భేటీ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఇప్పటికే జనసేనలో చాలా మంది నేతలు నామినేటెడ్ పదవులు పొందారన్న పవన్ కళ్యాణ్ త్వరలోనే మరికొందరికి కీలక పదవులు దక్కుతాయని ప్రకటించారు. జనసేన సిద్ధాంతాలు నచ్చి కొంతమంది పార్టీలో చేరారని, అటువంటి వారికి కూడా పదవులు ఇచ్చేందుకు పరిశీలన చేస్తున్నామని పవన్ చెప్పడంతో ఆశావాహుల్లో కొత్త ఆశలు చిగురించాయని ప్రచారం సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కొంతమంది వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరిపోయారు. ఇందులో కొందరు సీనియర్ నేతలు అయితే మరికొందరు జూనియర్లు. అయితే పార్టీ మారాక చాలా మందికి ఎలాంటి పదవులు దక్కలేదు. దాంతో వారంతా పదవులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మరో 60 మంది నేతలకు కీలక పదవులు ఇచ్చేందుకు పవన్ రెడీ అయ్యారు. అయితే వైసీపీలో నుంచి జనసేనలో చేరాక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనేక ఇబ్బందులు పడ్డారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన సొంత పార్టీ నేతలను తట్టుకొని నిలబడ్డారని చెప్పుకొచ్చారు. అయితే బాలినేని పేరును ప్రత్యేకంగా పవన్ ప్రస్తావించడంతో ఆయనకు కీలక పదవి దక్కబోతుందనే ప్రచారం సాగుతుంది. గతంలోనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలక పదవి ఇచ్చి మంత్రిని చేయాలని పవన్ భావించారు. కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సాధ్యపడలేదు. అయినప్పటికీ బాలినేని ఓపికగా ఉన్నారు. ఆ తర్వాత పదవుల భర్తీ జరిగినా అవకాశం దక్కకపోయినా సైలెంట్ గా ఉన్నారు. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబును ఎమ్మెల్సీని చేశారు. అయితే ఈసారి బాలినేని పదవి పక్కా అనే చర్చ జరుగుతుంది. ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీలో చేరిపోయారు. ఇప్పుడైనా ఎమ్మెల్సీ పదవిని బాలినేనికి ఇవ్వాలని పవన్ డిసైడ్ అయినట్టు ప్రచారం సాగుతుంది. అయితే జయమంగళ వెంకటరమణ రాజీనామాను ఇప్పటివరకు మండీ చైర్మన్ ఆమోదించలేదు. ఇంకా పెండింగ్ లోనే ఉంచారు. ఇప్పుడు వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. అయితే ఆయన రాజీనామాకు ఆమోదం లభించగానే బాలినేనిని పెద్దల సభకు పంపాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మండలి చైర్మన్ తీసుకునే నిర్ణయంపైనే బాలినేని పదవి ఆధారపడి ఉంది. ఆయన ఎప్పుడు రాజీనామాను ఆమోదిస్తే అప్పుడు బాలినేనిని పెద్దల సభలో అడుగు పెడతారు. దీంతో మొత్తానికి బాలినేనికి టైం బాలేదన్న చర్చ జరుగుతుంది. అధికార పార్టీలో ఉన్నానన్న ఫీల్ లేకుండా పోయిందంటున్నారు. వైసీపీలో ఎలా అయితే ఇబ్బంది పడ్డారో జనసేనలో కూడా అంతకు మించి ఇబ్బందులు పడుతున్నారట బాలినేని. అయితే జనసేన అధినేత పవన్ సాఫ్ట్ కార్నర్ తో ఉండడం బాలినేనికి కలిసొచ్చే అంశమంటున్నారు. మరోవైపు సామినేని ఉదయభాను కూడా పవన్ కళ్యాణ్ కీలక పదవి ఇస్తారని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్దల సభలో అడుగు పెట్టేందుకు మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉందని జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.